దేశవ్యాప్తంగా స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగినాయి. వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు జెండా ఎగరవేసి ప్రసంగాలు చేసిండ్రు. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా ఎర్రకోటపై జెండా ఎగరవేసి ప్రసంగం చేసిండు. సుదీర్ఘంగానే చాలా అంశాలు మాట్లాడిండు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం 12 ఏళ్ళుగా కొనసాగుతుంది దేశంలో. వాళ్ళు చేసినటువంటి పనులను అనుకోండి, వికసిత్ భారత్ అని చెప్తా ఉన్నారు. దాని గురించి అనుకోండి, దాదాపు 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బయటపడేసినామని చాలా అంశాల గురించి ప్రస్తావించాడు. ముఖ్యంగా 2 అంశాలు కొంత హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి మావోయిస్టుల గురించి మాట్లాడిండు, 2 యువత గురించి మాట్లాడిండు. ఇప్పుడు మావోయిస్టులు ఆపరేషన్ కగారు పెట్టిండ్రు. మావోయిస్టు రహిత దేశం కావాలన్నారు. అనుకున్నట్టే మావోయిస్టు రహిత దేశం అయిపోయింది. తర్వాత యువతకు కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. యువత బాధ్యతతో ఉండాలి, 1 గంట 2 గంటల టైం కేటాయించాలి దేశం కోసం అని చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి కూడా ఏంటంటే, మావోయిస్టులు అంతమైనరు, కానీ మావోవాదులు అంటే వాళ్ళ వాళ్ళ భాషలో ఏంటంటే అర్బన్ నక్సలైట్లు ఉన్నారు. మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడేటోళ్ళు ఈ జనావాసాల్లో ఉన్నారు, జనాలలో ఉన్నారు. వాళ్ళని అంతం చేయాలనేది నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. దానికి అనుగుణంగానే ఎంతోమంది పోలీసులు చనిపోయినరు మావోయిస్టుల వల్ల. చాలామంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి కదా, కడుపు కోత కదా, వాళ్ళకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి కదా అని చాలా రకాలుగా మాట్లాడాడు. ఇది అంశాల గురించి ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లో చేనేత దినోత్సవం సందర్భంగా మాజీ మావోయిస్టు మహిళలు ర్యాంప్ వాక్ చేసారు. మరి అది సాధికారతన అంటే ఏం కాదు. ఇప్పుడు ర్యాంప్ వాక్లు అనేది ఏంది, విదేశీ కల్చర్ అది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, దాదాపుగా బీజేపీ వాళ్ళు దేశం, తర్వాత హిందూ, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు మన ధర్మం అని. అంటే వాస్తవంగా కూడా ఈ ఫ్యాషన్ షో లేదా ర్యాంప్ వాక్లు అనేది మన దేశ కల్చరే కాదు. మరి ఎందుకు చేపించిండ్రు అనేది కూడా ఒక ప్రశ్న. అది కూడా అందుకే మహిళా సాధికారత సాధించాలంటే విద్యను అందించి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే అది మహిళా సాధికారత. మావోయిస్టులకు కూడా అదొక మంచి పరిణామంగా ఏర్పడుతుంది. అయితే మావోయిస్టుల గురించి ఎందుకో మరి చాలా క్లియర్ కట్గా ప్రస్తావించిండు. ఏం చెప్తా ఉన్నాడంటే, దేశంలో మావోవాదులు వారిని కనిపెట్టి నిర్మూలించాలని చెప్తా ఉన్నాడు. అంటే అర్బన్ నక్సలైట్లు అనేది వాళ్ళు అనేది. మావోయిస్టుల వల్ల ఎంతోమంది పోలీసులు చనిపోయారు. యువతే మా మొదటి ప్రాధాన్యత. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. దేశంలో మావోయిస్టులు నక్సలైట్లను నిర్మూలించామని, కానీ మావోవాదులు ఇంకా చాలామంది ఉన్నారని, అలాంటి వారిని కనిపెట్టి నిర్మూలించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యుద్ధంలో ఎంతమంది సైనికులు మావోయిస్టుల వల్ల అంతమంది పోలీసులు మరణించారని పేర్కొన్నారు. నిజమే, బాధనే. ఇప్పుడు మావోయిస్టుల వల్ల పోలీసులు చనిపోవడం కూడా బాధనే, మావోయిస్టులు చనిపోవడం కూడా బాధనే. వాళ్ళు మన దేశ పౌరులే కదా. కానీ ఎవరి వాదన వాళ్ళది, ఎవరి హక్కుల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. మావోయిస్టులు కూడా ఏంది, అడవులపై మీ పెత్తనం ఏంది, మీ రాజ్యం పెత్తనం ఏంది, అడవులపై మాకు కదా హక్కు ఉండాలి, జైల్ జమీన్ అని ఒక నినాదం కూడా ఉంది కదా. వాళ్ళు అడవులను కాపాడుకోవడానికి, అక్కడ ఉన్న సంపదను సంరక్షించడానికి మేము గన్ను పట్నం అనేది వాళ్ళ వర్షను. మావోయిస్టుల వల్ల అంతమంది పోలీసులు మరణించారని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇవాళ ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రసంగిస్తూ 12 ఏళ్లుగా దేశ వికాసం కోసం ఎంతో కృషి చేశామని చెప్పారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని వెల్లడించారు. దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని, దాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు. భారత్ వైపు ప్రపంచం చూస్తుందంట. నేడు భారత్ వైపు ప్రపంచం మొత్తం చూస్తుందని, మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్తో ఆత్మనిర్భర్ భారత్ను ముందుకు తీసుకెళ్తున్నట్టు ప్రధాని మోడీ అన్నారు. దేశంలో ఇప్పుడు 3 సెమీ కండక్టర్ ప్లాంట్లు ఉన్నాయని, క్రిటికల్ మినరల్స్ విషయంలో ఉత్పత్తి పెంచినట్లు వెల్లడించారు. దేశం న్యూక్లియర్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తుందని, 5 న్యూక్లియర్ ప్లాంట్లు రానున్నట్లు చెప్పారు. కరోనా తర్వాత ప్రపంచంలో యుద్ధాలు ముంచెత్తాయని కొందరు సంఘటిత స్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించినట్టు మోదీ చెప్తా ఉన్నాడు. ఇంకా యువతకు కూడా ఒక సందేశం ఇస్తూ ఉన్నాడు. యువతే తమ మొదటి ప్రాధాన్యత అని, వికసిత్ భారత్కు వారే కీలకమని ప్రధాని మోడీ అన్నారు. ఇది మాత్రం అబద్ధం. ఇది మాత్రం దేశంలో 2014 ముందు 400 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 800కు పెంచినట్లు వెల్లడించారు. పేద విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ఇప్పిస్తామన్నారు.
ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించి భారత్ను ప్రపంచ సాంకేతిక పరిజ్ఞాన కేంద్రంగా ఆవిష్కరణల నిలయంగా మార్చాలని సూచించారు. మీరు జనగణనలో ఎలాంటి తప్పులు చేయొద్దు, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి, జనగణన మీ ఫోన్ల నుంచి సైతం చేసుకోవచ్చని ప్రధాని మోడీ పిలుపునిస్తారు. అంటే యువతనే కీలకం అని చెప్తున్నాడు. కానీ మొన్న జంజీ యువత నిరుద్యోగులు జంతర్ మంతర్లో చాలా బీభత్సంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. శాంతియుతంగానే చేసారు మొదటగా. స్పందించకపోయేసరికి వీళ్ళు పార్లమెంటు ముట్టడికి వెళ్తున్న క్రమంలో పోలీసులు చర్య చేసినారు. లాఠీ చార్జో లేకపోతే బాష్పాయగోళాలు, చాలామందికి రక్తాలు గారినాయి, బట్టలు ఊడిపోయినాయి. ఆడవాళ్ళపై అయితే విచక్షణంగా కొంచెం గలీజ్గా ప్రవర్తించారు పోలీసులు. మరి యువతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టే అదేనా ప్రాధాన్యత? అది కూడా ఆలోచన చేయాలి కదా. నిజంగా మీరు యువతకే ప్రాధాన్యత ఇస్తున్నారంటే నిజంగా జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు లేదా దీక్షలో చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు, మీకు ఏం బాధ వచ్చింది, మీ డిమాండ్ లేదని మీరు ఎప్పుడన్నా కనుక్కునే ప్రయత్నం చేసినరా? మీ మంత్రులను పంపించే ప్రయత్నం చేసినరా? చేయలేదు. మరి యువత ఎట్లా కీలకం అవుతుంది? మీకు యువతను ఎట్లా గౌరవిస్తున్నారు, యువతను మీరు ఎట్లా హక్కున చేర్చుకుంటున్నారు? అది కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మావోవాదులు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే ప్రశ్నిస్తే పెద్ద పరిశాన్ అయిపోతుంది దేశంలో. అర్బన్ నక్సలైట్ మావోవాదులు మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేస్తాము. అంటే ఏదన్నా కానీ ఎందుకు మొన్న ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అంశంలో కూడా ఎవరి స్వార్థం కోసం వేరేం పని చేయలేదు కదా. 21 మంది విద్యార్థులు పిల్లలు చనిపోతే అరే బాధ్యతగా రిజైన్ చేయమని అడిగినారు. దానికి కూడా దేశద్రోహులు, విదేశాల నుంచి ఫండ్ వస్తుంది, మీరే మాట్లాడతారు, అన్నీ మీరే మాట్లాడతారు. మళ్ళీ విదేశాల నుంచి ఫండ్ వస్తుందా అని విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి వాళ్ళే చెప్పారు కదా. అట్లేం లేదు, ప్రూఫ్లు ఏం లేవు, ఆధారాలు ఏం లేవు, విదేశాల నుంచి ఫండ్ వస్తుందని అన్నీ మీరే మాట్లాడతారు. కాబట్టి మీరు ఒకటి గమనించండి, యువత యొక్క ఆలోచనలు గమనించండి, యువత ఆలోచనలు గౌరవించండి, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయండి. ఇక మావోవాదులు అని చెప్తా ఉన్నారు. ఎవరు మావోయిస్టులుగా మారాలని ఎవ్వరు అనుకోరు. ఎవరైనా వాళ్ళపై ఆధిపత్యం చెలాయిస్తే వాళ్ళ భూములను లాక్కుంటేనో లేకపోతే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఎట్లా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ గూడాలు ఉంటాయి, వాళ్ళు అటవీపై ఆధారపడి బతుకుతుంటారు. అటవీ హక్కులను కాలరాస్తే వాళ్ళకు కూడా ఎక్కడ దారి లేకపోయారు తప్ప వాళ్ళు ఏం ఇష్టంగా పోయి లేకపోతే కుటుంబాలను వదిలిపోవాలని ఎవరు అనుకోరు. కాబట్టి దేశ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, అన్ని వర్గాలు అనుకోండి, దేశ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, యువత ఏం ఆలోచిస్తున్నారు, యువతకి ఏం కావాలి, దేశ ప్రజలకి ఏం కావాలి అని ఆలోచన చేసి ముందుకు వెళ్తే బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే దేశంలో విద్య కొరత చాలా ఉంది. విద్య అందుబాటులో లేకుండా పోతుంది అందరికీ. ఆ విద్యను మీరు నాణ్యంగా ఇంగ్లీష్ మీడియం విద్యను ఇస్తే విదేశాలకు పోయే రకంగా విదేశాల్లో పోయి కూడా ఒక ఉపాధి పొందడమో లేకపోతే ఆ స్థాయిలో ఉంటే ఆ స్కిల్స్ నేర్పిస్తే దేశం యువత బాగుపడుతుంది, దేశం కూడా ముందుకు పోతుంది. ఆ ప్రయత్నం చేయండి. కానీ మీరు మావోవాదులు ఉండరు, నిర్మూలించాలి అంటే ఇంకా ఏం మాట్లాడొద్దా? ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అంశమే తీసుకుందాం. ఇంకా మీరు దర్జాగా నీట్ పేపర్ లీక్ అయింది, దర్జాగా కూర్చున్నారు, రిజైన్ చేయొద్దని చెప్పాలనా? రేపు నిజంగానే మీ పాత్ర ఉండొచ్చేమో, భవిష్యత్తులో మంత్రుల పాత్రనే ఉండొచ్చేమో, మరి దానికి ఏంది? కాబట్టి ఆలోచన చేయండి. మావోవాదులు ఉన్నారని ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రశ్నించడమే మావోవాదం అంటే దానికి ఎవరేం చేస్తారో మీరే ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మీపై చాలా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, అది మీరు గమనించుకోండి. జెన్జీ యువతకు మీరు వాళ్ళకు అనుగుణంగా పనిచేయట్లేదు. 100% జెన్జీ యువత మొన్న మీతో రాజీనామా చేయించిండ్రు. రేపు మళ్ళీ ప్రభుత్వ విద్యపై వాళ్ళు గలమెత్తే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళే చెప్తా ఉన్నారు, సీజన్ 2 ఏందో చెప్తా ఉన్నారు. కాబట్టి దేశంలో మార్పులు జరిగినాయి, ప్రపంచంలో మార్పులు జరుగుతున్నాయి. ప్రపంచానికి అనుగుణంగా దేశంలో మార్పులు జరగాల. విద్యలో అనుకోండి, వైద్యంలో అనుకోండి, టెక్నాలజీలో అనుకోండి, యువతకు ప్రాధాన్యత ఇచ్చి యువతకు అవకాశాలు కల్పించి యువతకు అనుగుణంగా పాలన చేసే ఆలోచన చేయండి మీరు.